అందరికీ నమస్తే, నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము ఇంట్లోనే ఎంతో హెల్తీగా గోధుమ పిండితోటి సూపర్ టేస్టీగా ఈ సమోసాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని దీంట్లో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడ కొద్దిగా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ని పోసుకొని చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత దీనిలోకి స్టఫింగ్ కోసం ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కారం లేకపోతే క్యారెట్ ముక్కలైనా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నవంటి గోధుమ పిండిని తీసుకొని ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క ముద్దని ఇలా ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని దాని మీద వేడెక్కిన తర్వాత ఇలా వైట్ స్పాట్స్ వచ్చేలాగా లైట్గా కాల్చుకోవాలి. ఇలా అన్ని చపాతీని కూడా కాల్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి తర్వాత అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకొని స్కేల్ సహాయంతో ఇలా 4 వైపులా పార్ట్స్ని తీసేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేపు వస్తుంది. దీని మధ్యలో కట్ చేసుకుంటే మనకి ఇక్కడ సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని ఇలా పేస్ట్ లాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక షీట్ని తీసుకొని ఇలా మధ్యకి మడుచుకొని ఆడ కొంచెం పేస్ట్ని అప్లై చేసుకొని తర్వాత సైడ్కి మడుచుకొని తర్వాత స్టఫింగ్ని పెట్టుకోవాలి. తర్వాత పైన కూడా కొద్దిగా పేస్ట్ని రాసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలను కూడా మనము ఇదే విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ సమోసాలని ఒక్కొక్కటిగా దాంట్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సమోసా షీట్స్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్కల్ని మనము సన్నగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా స్నాక్స్గా మనం అవి కూడా తీసుకోవచ్చు. తర్వాత 4 పచ్చిమిరపకాయలని పిన్నిస్ తోటి గిర్రెలు పెట్టుకొని ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ పచ్చిమిరపకాయలలో కొంచెం సాల్ట్ వేసుకొని అలా కలుపుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలతో పాటు ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.